ఏమన్నావు లంబు అన్నా? నువ్వు అసలేం మారలేదు. నేను చూసిన ప్రతిసారి నువ్వు కూర్చొనే ఉంటావు. బంటా, పాము తన చర్మాన్ని మార్చుకుంటే కూడా చాలా శక్తి కోల్పోతుంది అంటారు, తెలుసుగా? నువ్వు లక్షల రూపాయల విలువైన మాట చెప్పావన్నా. లేదు లేదు, దాని విలువ 500. 500లేనా? నువ్వేమంటున్నావు? అవును, ఇక్కడ విషయం 500. మిగిలినవన్నీ ఒట్టి మాటలే. పతనంద్ర, నువ్వు చాలా జిత్తులు మరువయ్యా. ఇంతకీ విషయం ఏంటి కొడిదారన్నా? అంతా బానే ఉంది. ఒకటి చెప్పు, బల్కర్ సింగ్ని చంపిందెవరో నీకేమన్నా తెలుసా? బల్కారా? సెహన్షానా? అవును, మరి ఇంకెవరున్నారు? హత్య ఎవరు చేశారో ఏంటో చెప్పు. రావణుణ్ణి ఎవరు చంపారు? రాముడు. ఇంకెవరు చంపుతారు? కాదు 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 కాదు, రావణుణ్ణి చంపింది రాముడు కాదు, సీతమ్మ చంపింది. సీత. ఓ పతంద్ర, పగలు కూడా మత్తులోనే ఉంటున్నావా? ఈ మధ్య మత్తు బాగా తీసుకుంటున్నట్టున్నావు. ఇలా చూడు భర్తా, నువ్వు నన్ను అడిగావు, నేను నీకు సమాధానం చెప్పాను. నీకు అర్థం చేసుకోవాలని లేకపోతే అది నీ ఇష్టం. నీకది నమ్మాలని లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓయ్, రావణుణ్ణి రాముడు చంపలేదు, సీతమ్మ చంపింది. భర్త, ఒంటరిగా కూర్చుని ఆలోచించు. పతంద్ర ఎప్పుడూ మత్తులోనే ఉంటాడు. పొద్దున్న 500 పోగొట్టుకున్నాను. అంతా పోయినట్టే సామి. నీకు నిజంగా నచ్చకపోతే నువ్విక్కడి నుంచి వెళ్ళిపో అన్నా. నాకది బాగా నచ్చింది. జనాలు తమని తాము మర్చిపోయి ఏవో భ్రమంలో వాళ్ళ నీడల కోసం వెతుక్కుంటూ ఉంటారు. 5వ దాడిలో కూడా నీకు ఆ నిప్పురవ్వ కనిపించకపోతే బుంజే, నువ్వు స్థిరంగా నిలబడలేవు. ఇక వెళ్ళిపో.